ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఎంతగాని ఒక్కదాన్ని చేసి నా బొక్కలు తెలబడుతున్నాయి. ఉన్నదాన్ని బక్కరిక్క ఎట్టి కుట్టిన బిడ్డ అంటే ఎట్టి కుట్టినట్టు అయిపోయింది నా బతుకు. కైకిలో నేను చూడాలి మందు బత్తాలు గంగలు మందు బత్తాలు దొరికి సత్తలేకపాయ. మంచిగా తింటాడు పంటాడు సూటు బర్రమన్నట్టు. మీదికెళ్ళి నీళ్ళుడు కుక్క నీళ్ళుడు. ఈ తాగోదు బాడుగా గుద్దలు కలగబెట్టిరు నన్ను. తినాలే తాగాలే సప్పుడుగా కుక్క వలుసుకొని అన్నట్టు వండాలి బతుకు గంగల పోను. ఇక పొలం అన్నేవాయే పని అన్నేవాయే. నీ బొర్రుడు జాతం ఏం తల్లి వాళ్ళు బిట్ట తల్లి నా గుద్ద సూడు తెల్లారంగా దెబ్బ తింటే దెబ్బ పోసుకోవాలి. ఎవరు మూత అమ్మే ఇప్పుడు నార్మల్ కైకిలో దొరకలా. నేను చేస్తాను గుద్ద కింద 40 కదా అన్నట్టు నా గుద్ద సూటు వాలిగిన పొద్దుగాల ఇంకా బండపైన ఇంట్లో పొద్దుకినాక పోతే దొరుకు కైకిలో లేచి వట్టాలు గిట్టలు పిచ్చాలని చదివేసరికి పిచ్చిపాలు ఎత్తిపోయా. ఎన్నిసార్లు చెప్పిన 4-5 రోజులు ముందే మాట్లాడని చెప్పిన. ఏందే కరవాళ్ళ ముండా ఏం వస్తాను విసిరి చంపితే నీ ఈ పనులు సాపవలిగినట్టు వాళ్ళు కాదు. కుక్కలు వేసినట్టు లేతే అవకడుపు కాల. సాధారణ మొగంతో సంబరం ఎక్కువ అన్నాడు. సాపుకొని వండు పిర్రలు మిగిలి లేకుండా వంటాడు. తాగుమను గుద్దలు ఖచ్చితంగా తాగుతాడు. మరి నార్మల్ కైకిలో దొరకలే తిరుగుదామని లేదు. అవునే నేను తిరగకుండానే అవుతుంది అన్న ఇంట్లో కరవాళ్ళ ఏదో దొరుకుతారా కైకిలో. మనం ఎవరికన్నా పోతే బదలన్నత్తురు అట్లా సాత కాకపోయా. పోతానే బదలే పోతా లేకపోతే అంగపడతా వాళ్ళ దగ్గర పోయి చూడండి సాగు ముందైతే నీ నా గంట కలిగిన పిర్రకు జని కలిగినాడు పొద్దుగాల ఎక్క మీ అయ్యనైతే మళ్ళీ నాకు కనబడాడు. ఎట్లాంటి బతుకునా ఇప్పుడు చూడు పిర్రల సూదిరికినట్టు అయిపోయినా బతుకు. ట్రాక్టర్ అయితే ఫోన్ చేసావు అత్తలేదు. ఆ ట్రాక్టర్ ఉంది 4 నారుందని తెలుసు. కైకిలు లచ్చ సత్తరని తెలుసు. లచ్చినాక అంగడి ఎత్తాడు ఆ ఒడ్లేదాన్ని. పోతా ఉర్రకావు. హలో లచ్చులు ఏమైనా ఏమో ఊడిపోయినా వెళ్ళిగాడు ఓడువా జంప్ వస్తాంది రాడా దున్నుతావాలేదా నువ్వు. అక్క మీకు తాపుకోసారి ఎద్దును పొడిచినట్టు ముందుగడ్డ వాడి పొడిచినా అవుతుందిగా మీకు. దున్నడా రేపంటి గారు లవడి నాటు పెట్టుడు. నిన్ననే చెప్తుంది కదా నీ దినాలు గాను ఇవాళ నాటు పెట్టుడు ఉంది పొద్దుగాలనే కొట్టాలని. మళ్ళీ రేపంటావురా నువ్వు మంచిది కిందికెళ్ళి ఉతుతావా. నీకు చెప్తే నీ గుద్ద బాగా మీదకి పోతాందిగా. సరే కానీ టిఫిన్ అయితే టిఫిన్ మళ్ళీ టిఫిన్ ఎందుకురా ఇక బలే జరిగిరా నా గండానా నాకు అంగుతానా కానీ గుద్దవాట కూడా ఎక్కుతారు. ఇప్పుడు టిఫిన్ కే చేస్తావా నువ్వు 50 రూపాయల టిఫిన్ కే ఏం చేస్తావురా? పైసలని ముళ్ళ కట్టుకొని గుట్టనుకో పోతావే. ఎప్పుడు చూడు పైసలు అని చేస్తావు. ఏ తెంగ నేనైతే రానిపోవట్లయితే. అరే ఓ లచ్చిగారే నేను తెస్తుందా నువ్వు కథలు తెంగకు నేను తెస్తుందా. సరే కానీ పెసరట్టేపి కొంచెం లైట్ గా మసాలా ఏమను దూర కాలువాను కొత్తిమీర కాల్సినట్టు ఎర్రగా అయితే కొత్తిమీర అయినట్టు దాన్ని పట్టుకొని రా చల్లారక ముందు. విన్నావా? అంతేనా ఇంకా ఉన్నాయా పటేలా? అరే మనకు పల్లి చట్నీ అద్దురా అల్సర్ ఉంది. అల్లం చట్నీ ఏమాను రాంగో 2 సిగరెట్లు కూడా దేరా. ఇక నువ్వు అంతగా అడుగుతాను కాబట్టి తీసుకురా. ఇంకేమన్నా ఉన్నాయారా నీ రారా శుద్ధుల జాతిందే. ఇప్పుడే నెల తప్పినట్టు ఎందుకు అన్ని రారా శుద్ధులు కోరుతావు. మీరు భలే ఉన్నారు. రంగటోడు ఉంటే బొడ్డు దాకా నూకుతావు. ఈ పైసలు అయితే 10 రూపాయలు అటుకులు బుక్కేస్తావు. మా పైసలు అనేసరికి పెసరట్టు కావాలా నీకు? నీ గుద్దలకు అల్లం చట్నీ కావాలి, పల్లి చట్నీ అద్దు నీ పంతల. మరి అద్దా ఇక నాటుకు కొట్టుడు. నేను మళ్ళీ తాళ్ళకైనా అనుకో నీది తెలుసుగా ఇక రాను నేను ఇంకా కూర్చున్నా అంటే గుద్దకాయగానే తాళ్ళ అద్దురా. నేను చచ్చిపోయిన సరి మిండే నువ్వుకా పొలానికి వచ్చి సావురా తలకేద్దెంగకు. సరే ఆ పెసరట్టు అయితే పట్టుకో. ఎల్లో బేటా ఎడునోరా? ఇక ఇంట్లో బాబాయ్ ఏమైంది? మనకు చిన్న పని పడ్డది కారా. సరే బాబాయ్ పని అయినాక ఫోన్ చేయ. అది కాదురా అవులే ఇవాళ ఒకరోజు నార్మల్గా రావాలిగా. బాయ్ గుద్దాకిలోనికి నార్మల్ పోతే గుద్దగా అడిగేసుకుంటా. అబ్బా ఇయ్యాలనా బాబాయ్ కరీంనగర్ పోతున్నా గంజి పోతున్నా ఒలలు తేవాలి. గంగకు పాపర్లు పడుతున్నాయట, గుద్దల చేపలు పడుతున్నాయట. ఒక్కొక్కనికి అమ్మ తిడుతుంది బొట్టు గంగకు చేపలు కోతారు నువ్వు ఇంట్లోనే వంటాను. మరి పోతానే ఇవాళ ఒలలు తెచ్చుకొని గంగ కోతా. నీ పాపర్ల పొక్కలు పెడితే నార్మల్ రా అంటే పాపర్లు అంటే పాసంలో పాడుకోవు. నీ పని అయితే గిట్లనే చేస్తున్నారా నేను. నిజం బాబాయ్ ఒలలు తేవాలని ఎవరినైనా చూడు మెల్ల బుగ్గ అని. ఇక కైకిలోడు మోగం కాసినాక ఎరుగ పెడుతుందట రానికి. తెల్లందాకా పోయి పిర్రలు ఎండకపోయినాయట. వాని ఇల్లు కాదు అత్త అన్నాక నిన్న కోడరు తీసుకున్న గుద్దాల దాకా పన్నట్టున్నాడు ఇంటికాడు. నీ అన్ని గవే గుద్దరైన పనులు పిల్ల ఉట్టక ముందే కుల్ల కొట్టించినట్టు.
ఆడు పనికి రాకముందే కోట అయితే తాగి పన్నాడు ఆడు గోకురాంటే గుద్దలు పెట్టినాడు చెప్తావు అన్ని కవే నీ కథలు అయితే రాలేవురా కొద్దిగా గిట్ల చేస్తావు నువ్వు మనిషి మంచిగా ఇట్లా చేస్తావురా బేటా బేటా అని ఎంబడి వేసుకుని నాకు గుద్దబట్టని ఎక్కుతారా మీరు ఒకసారి ఆదుకోలేవురా బాబాయ్ని నిజం బాబాయ్ కరీంనగర్ పోవాలి పని ఉంది రాంగ సినిమా చూసేద్దాం అన్నాడు ఆ చోటుగాడు ఇంత ఉంటుంది ఆడబిడ్డ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు లావులు ఏరుకుంటే నీ దగ్గర ఉండి పైప్ పెట్టి నీ పిర్రాలు అడిగిన నీ అవ్వ నువ్వు మళ్ళా చూద్దెంగకి బాబాయ్ ని రానే ఒలలు తేవాలనే కరీంనగర్ పోయి హలో అరే బేటా ఏదైనా బేట లేదు గిట్ట లేదు కడిగటం ఉంటే నువ్వు గుద్ద కూడా కడిగించుకుంటావు బేటా బేటా ఇంట్రా ఇట్లా నా మాట ఏదైనా నీ మాట ఏం తినేది కోటర్ అయితే నేను ఎవరి మాట సరే సరే నువ్వు అట్లా రావు కానీ 6 బీర్లు తీసుకుంటూ రారా అయ్యో చెప్పదంట నువ్వు ఆగుతానవని ఇక ఏడికి రమ్మంటావు బాబాయ్ అబ్బా నీ కడుపులు అంబలి ఇప్పుడే కరీంనగర్ అంటే గారా ఏరి పోతుంది కరీంనగర్ ఏడికి రావన్నా ఇంకో 2 బీర్లు ఎక్స్ట్రా తీసుకుంటా చోడు కానీ దినేష్ కానీ కూడా పట్టుకోరా సరే సరే బాబాయ్ అత్త గాని ఆడికి వచ్చినాక బీర్లు తేలేదు తెల్లగాళ్ళు ఉందంటే నీకు మరి వాళ్ళు తాగుతానైతే తిన్నారు నువ్వు ముందే చెప్తున్నా నువ్వు రారా నేను లేనారా ఏమైందిరా పొద్దుగాలనే వచ్చినావు అప్లోడ్ వచ్చినట్టు చూడాలే ఆఫర్ వచ్చిందిరా లింగ మార్పిడి చేసుకుంటానవేంది కాదురా నీ గుద్దని కుట్టాను కాకురా దెంగడు ఎప్పుడు అదే నారా నీకు మరి పని ఏందో చెప్పు పని ఉంది నాకు ఇంట్లో నారుగుంజ రావాలరా నారుగుంజరా నేను నువ్వే నీకెంత గుర్రం లేచి మంచనం ఉన్నావు గడ్డ గడ్డ గుద్దలు ఎవరు గుడిసేపదు అన్నట్టు సాత కదా ఏంది ఏదైనా నేను రానరా గుద్ద రాకించుకుంటారు కడిగట్టు ఉంటే దగ్గర ఉండి అరే 6 బీర్లు ఆ శశికాల హోటల్లో కోడుకుర్రా కైకిలు పోతేనే 1000 రూపాయలు ఓ బీరు నువ్వు ఇచ్చి 6 బీర్ల గుచ్చ కూడా చక్కగా రాదు మీదికెళ్ళి శశికాల హోటల్లో కోడుకురనా ఏదైనా నేను రానరా నన్ను నువ్వేం పీకుడు అని తెంగుతున్నావు ఇంటికాడ అరల చూచి అంబడాల దాకా సూడి బెర్రవన్నట్టు అంటావు అరే 6 బీర్లు కాదు కానీ కాటన్ బీర్లు అయితే ఓకేరా దెంగే 6 బీర్లు నీకు ఇచ్చడే ఉందిరా పిచ్చలు కాటన్ బీర్లు ఆ పైసలతో 2 కైకిలో అవుతారు అయితే అలానే తీసుకోపోరా దగ్గర ఉండి పిర్రలు కూడా దెంగే రాకపో పిలిచి పిల్లనితే కులం లాస్ అన్నట్టు చెప్తే గుద్ద బాగా మీదకోతుంది ఎవరా నీకు చెప్తే ఏదో మనవి మనం తాగుదాం సిట్టింగ్ వేద్దాం అని నేనంటే తీట కొల్లిగాడు వేరేటోని పిలిచినా వెళ్తాడు ఇంత అయితే కదా కూడం వల్ల నొడ్డకినాక బోడం వల్ల అన్నట్టు పోదాం పరా 8 బీర్లు మరి నువ్వు ఈ గోకురాంటే గుద్దలు వెంటనే మళ్ళీ 8 బీర్లు అంటే 5 బీర్లు దింగి ఇవరి దాకా 6 బీర్లు అన్నావు కదా సరే 6 బీర్లు పోదాం దారా ఒరేకు టిఫిన్ అయితే చేపిస్తావా మరి నేను అన్నం దీంట్లో ఇప్పుడే బ్రష్ చేసిన ఇక నేను అంగుతా ఒకసారి నా ఇంట్లో పని అరేమన్నా నా లగ్గం అక్కాలగోళ్ళు వాళ్ళకి ఇట్లా టిఫిన్ చేయండి నీకు మరి ఎవరికి రా పోయేది ఇప్పుడు మా బాబాయ్కి రా నువ్వు బాబాయ్ ఎవడు ఆడు ఉచ్చల చేపలు పట్టేటోడు ఆడ 6 బీర్లు తీసుకుంటాడా పెండాల పండు పడితే ఎవరు చూడకముందు కడుక్కొని తింటాడు అసలు బాపతి గారు రాడు ఏ దెంగి ఆయనకైతే నేను రానరా అవన్నీ నీకెందుకు రాస్తావరా దినేష్ గారు కూడా వస్తాడు ఇక పోదాం పారా నువ్వే ఇడతావు పిర్రకు జనగా పట్టినట్టే నీ బతుకంగల ఇగో ఆ 2 మళ్ళీ ఆడు ఉన్నది చూసిన ఆ ఒడ్డు కింద నుంచి 4 ఎకరాలు ఉన్నదిరా ఎంత తొందర అయితే అంత తొందర వేసుకొని వైన్స్కోరు నేను చెప్తా వైన్స్ బాబాయ్ ఇంత అంతనే అంటే ఆయన కాకి గుద్దంతా ఇప్పుడేంటి ఇంత ఉంది తాత గుద్దంతా ఏంది ఇది ఈ తాకేసి తాటాకి తెంగినట్టు నేను గింత అంత చెప్పి గిదంత చెప్తావా అని ఇప్పుడు 4 ఎకరాలు అంటే వాళ్ళు వెయ్యరేనా మాటినే కొద్దిగా ఉర్రీకే మళ్ళీ వాళ్ళు తలిక దింగుతారు లంజ కొడుకులు వాళ్ళు తింటారు కూరగాయలు ఆదిలు సత్తారు దెబ్బకు 4 ఎకరాలు అంటే నువ్వు కడిగేటోడు ఉంటే గుద్ద కూడా కడిగించుకుంటావు నీ ఎకరం అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు 4 ఎకరాలు అంటే నా గుద్దలు ఉంచుతారు కాలు సార్ ఇట్లాగో మేనేజర్ నీకు దండం పెడతా పిన్నికి తెలిసిందంటే పిచ్చలు విసుకుతుంది నాది బాబాయ్ చీరలేడున్నాయి నారుగుంజనికి చీరలారా ఆ పంపకాడు ఉన్నాయి తేపో ఏం చెప్పండి వాళ్ళకు నీ ఎవ్వ నేను అందుకే రానే నీతోని పని అంటే పీతల బండి అయితే వేసినట్టు చేస్తావు ఇంట్రా నా మాట ఇంత మెల్ల చెప్పిరా పోరాళ్ళతో 6 బీర్లు కాదు కానీ కాటన్ బీర్లు అయితే చెప్పు పొద్దున 6 బీర్లు లాంటివి కారా దెంగే నేనైతే ఏ బాబాయ్ దెంగైతే సపడకి ఇంటికి ఇక సరే సావురా ఎట్లా గుద్దబట్ట నూకుతారు నా ఇత్తేసి పొత్తుకొస్తారు మీకు సందితే సరే బాబాయ్ పిల్లగాళ్ళు కానీరా నువ్వైతే నిల్చోరా ఒడ్డు మీద నిల్చో దిగకు పొలంలకు
గుడ్లు 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 గుంస్తాయి నీకు గుడ్లు గుంస్తాయి కదా బొత్త జార ఈ కసలకు 6 నెలల బొత్త. సాతగాని మోహంతో సంబరం ఎక్కువ అన్నట్టు నీకు సాతగా సావరాదేమ్రా. ఇక మీ మీద సామాన్ చదువుతుంటే ఏం చేస్తాను రాడా బాబాయ్తో ముచ్చాలు తెంగుతున్నావు, ముచ్చట అంటే మూతులు తప్పాను. కాటన్ సెట్ చేసిన కాటన్ సెట్ చేసిన మీతో అవుతుందా మరి? కాటన్ సెట్ చేసి కాటన్ సెట్ చేసిన తొందరరా, కావాలి పని కావాలదా. చిలనాడు మనము గూడి చిలకల్లబాయి దొరితే ఎలకల్ల ఈ ట్రాక్టర్ వాడు వాడిని రారా అంటే ఈ శశిగాన్ని పంపిరు. వీడు కుక్కలు నక్కలు నూకులు అన్నట్టు ఆడదాన్నే తిరగబట్టే ఇక ఒత్తిపాటు దుండేవి లేదు, వేరే మడికి దాటేవి లేదు అన్నట్టు. అందరు నాకే తరుగుతారా నాకండానని. నిన్న నా మొగుడు వాడి మొగుడు మొదలను నేను రాత్రి మంచం మీద పల్టీ కొట్టుకుంటా వచ్చి చక్కగా దాని మీద పడు అన్నాడే. వాడి నోట్లో సాడు ఎప్పుడు అదే పని ఆడికైతే ఇంత బతకనిత్తలే నన్ను. ఏంటి పల్టి కొట్టుకుంటా వాడు మనిషి ఆ రోబోసిన వాళ్ళ షిఫ్ట్. ఇక అసలు పుణ్యం లేదా అని ఎప్పుడు అదే పని, ఇక వేరే పని లేదా. పిల్లలేకపోతానే నీ మొగుడికి ఏమైనా రీతున్నాడా అని నీ మొగుడు బక్కరిక్క ఇక ముసలోడు చేసుకుంటూ అట్లనే సావయి. తినాలి గాను వాడు చస్తాడు అని నన్ను చంపుతాడు కానీ రాత్రి అయితే. ఏమైందో పిల్లగా ఎర్రగా అవుతున్నావు, దేవతలో ఉంచుకున్నావు కానీ పిల్లలు కూడా పెరిగినాయిగా జరా. అట్లాంటిది ఏం లేదు, జాబ్ చేస్తున్నా గానీ ఇక కూర్చొని చేసే పని కదా ఎర్రగా అవుతాం కదా. ఎవరో ఉన్నారు కానీ నీరు పడ్డది కొద్దిగా ఎర్రగా అయినావు, ఉబ్బుతుందిగా ముఖం కూడా. లేదంటే ఎవరు ఉంటే చూడు లగ్గం చేసుకుంటా గానీ. లగ్గం చేసుకుంటావు పని చేస్తుందా మరి మోటరా? చేస్తుంది కమాండ్ మోటార్ అది బేస్ పెద్దగా ఉంటది. మోటార్ వస్తే 5 ఎకరాలు నడుతుంది ఒకటే దెబ్బకు. అన్ని బయళ్ళలో పెట్టకు మరి మోటారా, మూల పడుతుంది నా ముసలి పడ్డట్టు. నవ్వ కడుపు కాల ఇది నా ఎంబడి కలిగింది పిచ్చ గోమర్ పెట్టినట్టు. నూకినట్టు అయిందా నీకెందుకు రావని నారు గుంజరా అంటే 2 చేతులు వేసుకొని నిలబడతావు చూస్తాను అట్లనే. మీరు అట్లనే ముచ్చాట్లు తెంగుతారా, నారు మోతారా, ఏమో సముద్రం ముచ్చాట్లు పెట్టినట్టు పెడతారేమరా. ఈడొకడు గుద్దలు ఇంటికే కాడు చేయడు చేస్తున్న గుద్దలు ఏలు పెడతాడు. అరే టెన్షన్ ఎందుకురా, నేను లేనారా తాగురే వైన్స్నే కొన్నావురా మనం. బాబాయ్ అంటే ఏంద్రా పులి మొన్న అయితే చెప్పు బాబాయ్, నూగుతాం ఒక్కొక్కని ఇట్లా నూనె పోసి నూగుతాం, ఏమంటారా బాబాయ్ పులి. ఎవడన్నా ఏమన్నా అన్నాడా చెప్పు బాబాయ్, ఎవడేమన్నా అంటే చెప్పు మాకు గంతే. నువ్వు మేము లేమా బాబాయ్ నీకు? నన్ను ఎవడేమని అంటారా, మీరు లేరారా భీముడు అంత బలం రా మీరు నా పక్కకుంటే. బాబాయ్ పులే నువ్వు, అగజూడు సైడ్ నుంచి చూడు పులి లెక్క లేడురా. కానీ బాబాయ్ నువ్వు అట్లా చేసేది లేకుండానే బాబాయ్. నేనేం చేసిన బేట? అరే ఆ పొలం ఉంది చూసినవారా, మా అయ్య దగ్గర నుంచి దెంగిందేరా ఈ పొలం మొత్తం. ఈయనకి 4 ఎకరాలు ఎక్కడిదిరా? మా అయ్య బిల్లిగాడు గారా, పాపం అని పొలం ఇస్తే మా అయ్య గుద్ద కిందికి దొక్కిండ్రా మా అయ్యను. ఇట్లా బడకవరు వీడు సూతట్లా కనబడతాను కానీ అబ్బో అంగుత పిచ్చలు మాయం చేస్తారా. అదేంద్రా అట్లా అంటావు బాబాయ్ రా నేను. ఇవనికి బాబాయ్ కొల్లి గాని మా అయ్యని చిన్నప్పుడు కొట్టినవరా నువ్వు, నేను అప్పుడు ఉట్టలే, లేకుంటే నేను పిచ్చలు విసుకుతుండే. అరే ఆ పొలం ఉంది చూసినవారా, అది మా అయ్య దగ్గర దెంగిందేరా. నీకు ఎక్కినట్టుందిరా బిడ్డ. బిడ్డేంద్రా బిడ్డ, నీ గుద్దల గడ్డ నొక్కుతా బిచ్చాల దగ్గర జోలలు గుంజుకెళ్ళాలి. ఈయన మోటార్ నేనే పెట్టాలి, నేనే బంద్ చేయాలి. ఈయన మోటార్ నువ్వు నేనే మందు చల్లాలి. నువ్వే బిక్తారు ఇక చేతుల్లో నా. ఈడు మా నాన్నవ దగ్గర పెన్షన్ పైసలు దెంగుతుండరా చిన్నప్పుడు. ఇప్పుడు నాన్నవ ఒక్క రోజు కూడా పట్టడానికి ఇంత బోవ పెట్టలే, ఇంత కూర పెట్టలే. ఇన్నవా షబ్బా నాకు అర్థమైంది. ఇప్పుడు నీకు ఉన్నా అంటే నన్ను నూపుతావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.